హాయ్ గాయ్స్, ఇప్పుడు రిటర్న్ అయితే మళ్ళీ ఆశంకర్ కాలేజ్కి వెళ్ళాల్సింది. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. జేవిడి కోసం అయితే మాత్రం ఏం చేయలేమైతే మేము ఇంకా రాకూడదు అనుకున్న కాలేజ్కి బట్ రావాల్సి వచ్చేసింది. అక్కడ చూస్తున్నారు కదా, అదే మన కాలేజ్. నేను మా ఫ్రెండ్స్ ఉంటే కొంతమంది అయితే వచ్చేసాం. లోపల ఎంటర్ గారు లాస్ట్ టైం జరిగినటువంటి ఈవెంట్కి వద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. ఇంక సర్లేని ఒకసారి క్యాంపస్ అంతా ఇంకా ఇదే లాస్ట్ టైం అనుకోండి, ఒక చిన్న హోప్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ రాకూడదని ఆశతో. అలాగే మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఇంకా జేవిడి కోసం అమౌంట్ రావాలి కాబట్టి ఫైనల్ ఇయర్ లో మేమే కట్టాం అమౌంట్. ఆ అమౌంట్ ఇప్పుడు గవర్నమెంట్ మాకు రిటర్న్ వేస్తానది. ఒక చిన్నపాటి హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్ తో వచ్చేసాం. అయితే తిన్న బాధ తట్టుకోలేక అందులో ఇవాళ బస్సులు కూడా లేవైతే వచ్చేదానికి. చివరికి ఒక ఫామ్ ఇచ్చారు, ఫామ్ అయితే ఫిల్అప్ చేసేసాం. ఫామ్ ఫిల్అప్ చేసి ఇంకా సరే కానీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇప్పటికి బస్సెస్ లేక వచ్చాక లేట్ అయిపోయింది. ఇంకా మీల్స్ చేసి అదిగోండి ఇదే మా ఇంద్రభవనం 3 years పాటు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 4 o'clock అయితే మా పని అయిపోయింది మార్నింగ్ వచ్చినప్పుడు. బట్ ఎర్లీగానే అయిపోయింది. ఇంత జనరల్ గా అయితే ఇంత తొందరగా అవ్వదు. ఫైనల్ అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని ఒకసారి లైబ్రరీలో బ్యాగ్ పెట్టేసామని. హాఫ్ ఆఫ్ ద లైబ్రరీ అయితే ఇది. ఇంకా లైబ్రరీ చాలా ఉంది. ఒకసారి కాలేజ్ అంతా ఇంకా ఫైనల్ గా అలా టచ్ చేసుకుని ఇంకొకసారి ఇంకా కాలేజ్ నుంచి లీవ్ అయిపోతుంది. అలా ఉన్న స్టాచ్యూస్ అని ఒకసారి చూసుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టాచ్యూస్ మాత్రం ఎందుకు కట్టారో తెలియదు. అయితే ఇంతవరకు వాటిని ఎక్కడ ప్లేస్ చేయలేదు. వాటి దగ్గర కొన్ని క్రేజీగా ఫొటోస్ క్లిప్స్ అని అయితే తీసుకున్నాం. అయితే ఇంకా చివరికి రామైతే అన్న ఫైనల్ వర్క్ కూడా అయిపోయింది. మేబీ ఎవరికైనా అడ్మిషన్స్ వస్తే ఇక్కడికి రావాల్సి వస్తుందేమో. ఫర్ టుడే ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.